ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొండపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్యాంప్ కూడా ఉంది. ఎందుకు ఇక్కడ సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్యాంప్ కూడా ఉంది అని ఇంత క్లియర్ కట్గా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కొండపల్లి గ్రామం మావోయిస్టులకు కంచుకోట. ఈ గ్రామంలో ఆదివాసీ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అని చూపించేందుకు డయల్ న్యూస్ ఒక్క రకంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించిందనే చెప్పాలి. సో డయల్ న్యూస్ వీక్షకుల కోసం ఆదివాసీ జీవన విధానం వివరించేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవంతా కూడా తాత్కాలిక నిర్మాణాలు అనుకుంటారు చాలా వరకు. కానీ ఇవి తాత్కాలిక నిర్మాణాలు కాదు. ఆదివాసీలు తమ ఉత్పత్తులని అమ్ముకునేందుకు, అలాగే తమకు కావలసినటువంటి ఉత్పత్తులను కొనుక్కునేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి సంత ఇది. సో ఇవి తాత్కాలికంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడవిలో ఉండేటువంటి కర్రల్ని వాటిని తీసుకొచ్చి చిన్న చిన్న షాపులుగా తయారు చేసుకొని చూసేవారు. ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తుంది మొత్తం అంతా కూడా ప్రతి వారం జరిగేటువంటి సంత తాలూకు, ఆ షాపుల తాలూకు నిర్మాణాలు. అయితే ఆదివాసీ జీవన విధానంలో మార్పులు తీసుకొస్తాం, వాళ్ళకి అభివృద్ధి బాటలు వేస్తాం, వాళ్ళని కూడా అభివృద్ధికి దగ్గర చేస్తామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మాటలను నిలుపుకుంటున్నాయా అంటే కొన్ని సమాధానాలు మన కళ్ళ ముందుకు ఉంటాయి. సో ఆదివాసీ జీవన విధానంలో ఇంతకుముందు వస్తు మార్పిడి ఉండేది. వాళ్ళకి ఏం కావాలో తీసుకోవటానికి వాళ్ళ దగ్గర ఏముందో ఇచ్చేవాళ్ళు. ఆ క్రమంలో భాగంగా సంతలు, అలాగే ఇలాంటి తాత్కాలిక నిర్మాణాలు ఉపయోగపడేవి. సో ఇలాంటి సంతలని, మార్కెట్స్ని ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఛత్తీస్గఢ్ సర్కార్ ఈ సిమెంట్తో అంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే ఆదివాసీల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పర్మనెంట్ మార్కెట్ స్ట్రక్చర్ ఇది. నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కార్మికులు వాళ్ళందరూ కూడా నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మార్కెట్ కొంతవరకు పూర్తయింది, పునాది దాటి ఇంకొంతవరకు పూర్తయింది. అంటే బహుశా ఒక 45% వరకు పనులు జరిగాయని చెప్పవచ్చు. ఇంకో స్థాయిలో దీన్ని పటిష్టపరిచి దీనిపైన రేకులు వేసి దీని చుట్టూ ప్రహరీగా రక్షణగా కొంత పెట్టుకుంటే మార్కెట్ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లే లెక్క. ఈ ఆదివాసీ గూడెంలో ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడితే ఈ పనులు స్టార్ట్ చేసి 2 నెలలు అవుతోంది. అయితే ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉండేటువంటి ఈ ప్రాంతం కాబట్టి కాస్త మందకొడిగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 2-3 నెలల్లో మొత్తం అంతా కూడా పనులు కంప్లీట్ అయిపోయేటట్లుగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇనుప గ్రిల్స్, అలాగే పైకప్పుకి అవసరమైనటువంటి ఆ స్టాండర్డ్ మెటీరియల్ మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే కొంత షెడ్స్ నిర్మాణం అయి ఉన్నాయి. ఇవి కొంత నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేయటం వల్ల ఆదివాసులకి ఒరిగేది ఏది ఉండదు. ఒక పర్మనెంట్ సెక్టార్, పర్మనెంట్ షెడ్స్ కనుక ఏర్పాటు చేస్తే వీళ్లకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే తలదాచుకునేందుకు కూడా ఒకవేళ వర్షాలు కనుక ఏమన్నా వచ్చినా, లేకపోతే అనుకోని ప్రకృతి వైపరీత్యాలు ఏమన్నా వచ్చినా, ఒకవేళ కనుక ఇంకేదన్నా అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ షెడ్స్ ఉపయోగపడాలి అనేటువంటి దూరదృష్టితో మార్కెట్ నిర్మాణం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మనము క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ నిర్మాణం కనుక చూసినట్లయితే చాలా పటిష్టంగానే మనకు కనిపిస్తుంది. అంటే వాన వచ్చినా, ఈదురుగాళ్ళు వచ్చినా, ఇంకేదన్నా వచ్చినప్పటికీ కూడా ఆదివాసులకి తాత్కాలికంగా షెల్టర్ జోన్స్గా ఉపయోగపడేందుకు మొత్తం అంతా కూడా ఈ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆదివాసీలకి తమ మార్కెట్ అవసరాల నిమిత్తం కొన్ని షెడ్స్ కానీ, కొన్ని నిర్మాణాలు కానీ తలెత్తుకోవటం చూస్తుండటం అనేటువంటిది కాస్త సంతోషకరంగానే చెప్పాలి. ఇదిగో ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ నిర్మాణము పునాది దశలో ఉంది. పిల్లర్లు వేసినట్టుగా ఉన్నారు. పిల్లర్లు ఇంకా పూర్తి స్థాయిలో వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇలా కొంత మార్కెట్స్ నిర్మాణాలు, ఆ తాలూకు నిర్మాణాలు వచ్చేటప్పటికి ఆదివాసీలు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కాస్త కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీజాపూర్ జిల్లా కొండపల్లి గ్రామం నుంచి ఆదివాసీల కోసం ఏర్పాటు చేసినటువంటి పర్మనెంట్ మార్కెట్స్ పై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజ్తో విజయ్ సాధు, డయల్ న్యూస్ కోసం.